డాక్టర్ గారు, మా పాపకి 9 సంవత్సరాలు. దగ్గుతున్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చిందని అన్నారు. సాధారణంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తాయి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పల్మనాలజిస్ట్ డాక్టర్ సుధీర్ గారు సమాధానం అందిస్తారు. మీ పాపకి లంగ్ ఇన్ఫెక్షన్ అనేది, లంగ్స్ అనేది ఈ ట్రెకియా అంటే విండ్ పైప్ నుంచి కిందకు వచ్చేవన్నీ లంగ్ ఇన్ఫెక్షన్స్ లాగానే అనేస్తుంటారు. కప్పంలాగా పడటము, ఒకవేళ తెమ్మడిలాగా పడటము ఇలాంటివన్నీ ఉంటే లోపల ట్యూబ్స్ కానివ్వండి, లంగ్స్లో కానీ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇది కేవలం ఇన్ఫెక్షన్ వల్లే వస్తుందని అనుకోకర్లేదండి. ఎలర్జీ వల్ల కూడా రావచ్చు, ఆస్మా వల్ల రావచ్చు, ఎనీ వైరస్ వల్ల కూడా రావచ్చు. వైరసెస్ కాజ్ చేయొచ్చు ఇన్ఫెక్షన్స్, టీబీ లాంటి ఆర్గానిజమ్స్ అంటే టీబీ లాంటి బ్యాక్టీరియా కాజ్ చేయొచ్చు, నార్మల్ బ్యాక్టీరియా కాజ్ చేయొచ్చు. అండర్లయింగ్ లంగ్ అంటే నార్మల్గా చిన్నప్పుడు లంగ్ బాగానే ఉండింది, ఏమి ప్రాబ్లం లేదు అంటే అది పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదండి. అది వచ్చిపోతూ ఉంటాయి. చాలామందికి వైరసెస్ పికప్ చేస్తుంటారు, స్కూల్స్కి వెళ్తారు, అక్కడి నుంచి పిల్లల నుంచి ఇన్ఫెక్షన్స్ ఎవ్రీ వీక్, ఎవ్రీ 2 వీక్స్ ఒకసారి ఒక కొత్త ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. దాన్ని పికప్ చేస్తుంటారు, కొన్నిసార్లు దగ్గుతూ ఉంటారు, ఆ ఫ్లెమ్ క్లియర్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే వరీయింగ్ ఫ్యాక్టర్స్ ఏమంటే కొంతమందికి చిన్నప్పుడు కొన్ని వైరసెస్ వల్ల లంగ్స్లో ట్యూబ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో వాళ్ళకి ఈ లోపల ఉండే ఆ కఫం పట్టేయటము, ఆ ఫ్లెమ్లో పట్టేయటము వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదనేది చూసుకోవాలి. అలాంటివి ఎక్స్రేల్లో కానివ్వండి, సిటీ స్కాన్లో కానివ్వండి తెలిసే అవకాశం ఉందన్నమాట. ఇవి కాకుండా ఒకవేళ మీ అమ్మాయి ఒకవేళ వెయిట్ లాస్ కానీ, ఒకవేళ ఎక్కువ జ్వరం రావడము, ఆకలి లేకపోవడము ఇలాంటివి ఏమన్నా ఉంటే మటుకు ఒకసారి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎక్స్రే అన్న తీయించాలి. దానికి సంబంధించిన ఒకవేళ టెస్ట్లు, ఇంకా వేరే ఫర్దర్ టెస్ట్లు ఏమైనా ఉంటే అవి కూడా చేయించాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సో అలా ఎందుకంటున్నానంటే అది టీబీకి ఇలాంటి లక్షణాలే ఉంటాయి కూడా. సో అలాంటివి అశ్రద్ధ చేయకుండా తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే అవి తీయించడం మంచిది. సో ఇది బేసికలీ లంగ్ ఇన్ఫెక్షన్స్ అనేవి, బ్రాంకైటిస్ కూడా లంగ్ ఇన్ఫెక్షన్ లాగానే అంటూ ఉంటారు. సో దానికి ఒక సింపుల్ యాంటీబయాటిక్ ఇస్తే సరిపోతుంది. ప్రతిసారి యాంటీబయాటిక్ ఇవ్వాలా లేదా అనేది చూసిన డాక్టర్కే తెలుస్తుందండి. ఒకవేళ కొన్నిసార్లు యూజువల్గా వైరసెస్ వస్తాయి. ఫస్ట్ వైరస్ వస్తుంది, వైరస్ వచ్చినప్పుడు కొద్దిగా కోల్డ్ లాగా వస్తుంది, దాని తర్వాత మెల్లిగా కొద్దిగా కప్పంలాగా పడుతుంది, కొద్దిగా ఫ్లెమ్ లాగా పడుతుంది. సో ఇలాంటి వాళ్ళందరూ ఫీవర్ లేకపోతే యూజువల్గా యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం ఉండదు. ఫ్లెమ్ ఉంది కదా అని చెప్పి యాంటీబయాటిక్ వాడటం అనేది కామన్ టెండెన్సీ అనమాట. కామన్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ పేరెంట్స్ కూడా ఉంటుంది. ఇది తొందరగా క్లియర్ అవ్వట్లేదు, యాంటీబయాటిక్స్ ఇస్తే క్లియర్ అవుతుందేమో అని. కానీ అది పెద్ద అపోహ. అది అందరికీ యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది నార్మల్గా కూడా ఆ కోర్సు యాంటీబయాటిక్ ఇస్తే ఒక వారం లేదంటే 1 వీక్ అనేది ఎప్పటి నుంచో ఉంది అది. సో అందరికీ వాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది న్యూమోనియా అని ఉందనుకోండి, అది చైల్డ్ బాగా సిక్గా ఉంటారు, దానికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుంది, బాగా ఆయాస పడుతూ ఉంటారు, బాగా ఫ్లెమ్ వస్తూ ఉంటుంది, దానికి ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఆక్సిజన్ సపోర్ట్లు ఇవన్నీ ఉంటాయండి. సో ఒకవేళ సిక్గా లేరు, ఓపీకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే దానికి యాంటీబయాటిక్స్ ఇస్తే సరిపోతుంది అనమాట. సో ఇవన్నీ యూజువల్గా ఈ సీజనల్ చేంజెస్లో ఎక్కువ జరుగుతున్నాయి. ఎస్పెషలీ ఈ వర్షాకాలం మొదలు ఈ వింటర్ వరకు ఇలాగే ఉంటుంది, ఫిబ్రవరి వరకు. ఎప్పుడైతే చేంజ్ ఆఫ్ వెదర్ ఉంటుందో ఈ ఆర్గానిజమ్స్ అంటే వైరసెస్ ఎక్కువ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఒకళ్ళ నుంచి ఒకరికి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది, అది ఆస్కారం బాగా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషలీ క్లోజ్డ్ సెట్టింగ్స్, స్కూల్స్ కానివ్వండి, సినిమా హాల్స్కి వెళ్తారు, వాళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు దగ్గటం వల్ల మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా తగ్గినప్పుడు కొద్దిగా అడ్డం పెట్టుకుంటే, నోటికి అడ్డం పెట్టుకుంటే పిల్లలకి కానివ్వండి, మనకు కానివ్వండి సేఫ్గా ఉంటుంది అన్నమాట. సో ఈ తిని పదార్థాల వల్ల కొన్నిసార్లు వైరసెస్ వస్తాయి. కొన్నిసార్లు ఆ వైరసెస్ ఎంట్రిక్ రూట్ అంటే మనం తినే పదార్థాల వల్ల గ్యాస్ట్రైటిస్ లాగా వస్తుంది, అంటే పొట్టకి అంటే కడుపులో పూతలాగా పడుతుంది, కొన్నిసార్లు డయేరియా లాగా వస్తుంది, కొంతమందికి కాఫ్ వస్తుంటుంది, వీజింగ్ వస్తుంది, కొంతమందికి ఫ్లెమ్ లాగా పట్టేస్తుంది. సో ఈ 2 సిస్టమ్స్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అంటే కడుపు, ఇంటెస్టైన్ అండ్ లంగ్స్ ఇన్వాల్వ్ అయ్యే వైరసెస్ కొన్ని ఉంటాయి. సో తినుబండారాలు కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసి తినాలి. బయట తిన్నప్పుడు
కొద్దిగా హైజీనిక్గా ఉందా లేదా అనేది చూసి తినటం బెటర్ అండి.